ఇక రాయపూడి వేణుగోపాల్ గారు జనసేన అధికార ప్రతినిధి వారు కూడా ఉన్నారు. వేణుగోపాల్ గారు నమస్తే. 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 పొలిటికల్ స్పీడ్లో మాట్లాడారా, లేకపోతే తను కూడా ఇండస్ట్రీ వ్యక్తిని అనేటువంటి దాన్ని కంప్లీట్గా పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ మాట్లాడారా, లేకపోతే ఇలాంటి విషయాల్లో అంటే లడ్డు అనేటువంటి దానికి స్వామివారి ప్రసాదానికి సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించి ఏది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మాట్లాడినప్పటికీ కూడా నేను సహించను అనేటువంటి ఒక ఇండికేషన్ చెప్పినట్ట, లేకపోతే కంప్లీట్గా పవన్ కళ్యాణ్ పొలిటికలైజ్ అయిపోయారు అనేటువంటి కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఈ యాంగిల్స్లో దేన్ని చూడాలంటారు? ముందుగా స్వతంత్ర టీవీ యాజమాన్యానికి, అదేవిధంగా మురళి గారు మీకు, ప్యానల్లో పాల్గొన్న పెద్దలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున ఉదయపూర్వకమైన నమస్కారాలు ఉంది. ఎందుకంటే ముందుగా ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ, ఏదైతే ఈ రోజున ఒక సున్నితమైనటువంటి విషయం ఇందాక పెద్దలు చెప్పారు, ఇది చాలా సున్నితమైనటువంటి సెన్సిటివ్ తో కూడినటువంటి విషయం కాబట్టి దీంట్లో మనం చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఒక కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి విషయంలో మనం మాట్లాడుతున్నాం అని అంటే ఆవేశాల కన్నా కూడా ఆలోచనతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి ఆయన ఒక పశ్చాత్తాప దీక్ష చేస్తున్నారంటే ఒక సనాతనమైనటువంటి ధర్మాన్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో ఎవరైనా సరే ఈ భూమి మీద పుట్టినటువంటి మానవుడు తన యొక్క ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా ఆ యొక్క మతాన్ని గౌరవించుకుంటూ, ఆ కులాన్ని గౌరవించుకుంటూ అంతా కూడా సక్రమంగా ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ బ్రతకాలి అనేటువంటి ఒక ధర్మం మీద ఈ ప్రజల యొక్క మానవ జీవనం ముందుకెళ్తుంది. అలాంటిది వాళ్ళ ప్రపంచంలో ఒక మొత్తం యావత్ ప్రపంచంలో కూడా కొలిసినటువంటి దేవుడి విషయంలో ఒక చిన్న పొరపాటు జరిగింది కాబట్టి ఆ పొరపాటుని మనం సరిదిద్దటం కోసం ఆయన ఒక మరి పశ్చాత్తాప దీక్ష అనేది చేయటం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజు కనకదుర్గమ్మ గుడి దగ్గర ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, కార్తిక్ గారిని ఉద్దేశించి ఆయన ఏమనలేదండి. ఆయన మాట్లాడినటువంటి ఒకసారి మళ్ళీ మీరు రిపీట్ చేశానండి. మామూలుగా మన వినాయకుని చూసి నవ్వుతున్నారు, సరస్వతీదేవిని చూసి నవ్వుతున్నారు, అదేవిధంగా దీక్షలు చేసే వాళ్ళని చూసి నవ్వుతున్నారు. ఒక పక్కన జరుగుతున్నటువంటి తప్పుని గురించి ఎవరు మాట్లాడలేదు. ఒక సనాతన ధర్మంలో ఒక జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఎవరు బయటకు మాట్లాడలేకపోతున్నారు. కానీ ఎకిలిగా వ్యాఖ్యానంగా మాట్లాడేటువంటి మాటలు ఎక్కువైపోయినాయి. అలాంటి సందర్భంలో సినిమా ఫంక్షన్ లో కూడా ఈ లడ్డూ ప్రస్తావన అంటే ఈ ప్రస్తావన తీసుకొచ్చి జోకులు వేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పారు తప్ప అక్కడ ఎక్కడ కూడా కార్తీక్ గారిని ఆయన ఎక్కడ కూడా విమర్శ చేయలేదు. కానీ ఆ యాంకర్ అడిగినటువంటి ప్రశ్న చూడ అక్కడ సందర్భం లేదు. అది సినిమా ఫంక్షన్ జరుగుతుంది, అసలు అక్కడ లడ్డూలు కానీ ఏమీ లేవు. కానీ ఆ మాట్లాడినటువంటి వ్యాఖ్యానం అంటే ఆ బాడీ లాంగ్వేజ్, లడ్డూ కావాలా బాబు అంటే ఇవాళ ప్రపంచం అంతా కూడా లడ్డూ చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దాని ప్రస్తావన చేయకూడదని చాలా సున్నితంగా కార్తీక్ గారు చెప్పినటువంటి విషయాన్ని మేము ఆయన్ని అభిమానిస్తున్నాం, ఆయన గౌరవిస్తున్నాం. ఎందుకంటే ఆయన ఆ విషయాన్ని ఇంకా ఎక్కువగా మాట్లాడలేదు, కానీ ఆయన సున్నితంగానే దాన్ని తిరస్కరించడం జరిగింది. కాబట్టి అలాంటి ఫంక్షన్లో కూడా ఇవాళ ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఇష్యూని హేళనగా మాట్లాడుకున్నటువంటి సందర్భాలు కొంచెం బాధ కలిగిస్తున్నాయి అని చెప్పేటువంటి సందర్భంలో ఆయన మాట్లాడారు. దానికి వెంటనే ఆయన రియాక్ట్ అవటం, ఆయన కూడా ట్వీట్ చేసి మరి ఒకవేళ నేను తప్పుగా మాట్లాడితే క్షమించమని పెద్ద మనసుతో ఆయన అడిగారు కాబట్టి ఆ విషయం అంతటితో ముగిసిపోయిందని మాత్రం చాలా స్పష్టంగా మాట్లాడుకున్నాం. రెండోది ఇవాళ ప్రకాష్ రాజు గారు ఇందాక మళ్ళీ తిరిగి నేను 30వ తారీఖు వస్తాను చూసుకుందాం అన్న టైప్ లో ఆయన మాట్లాడుతున్నాడు. కానీ ఇందాక పెద్దలు చెప్పారు ఆయన మాట్లాడినటువంటి ఇది జాతీయ సమస్య లేకపోతే అంతర్జాతీయ సమస్య కాదు, ఇది మనిషిగా పుట్టినటువంటి సనాతన ధర్మాన్ని ప్రేమించేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హక్కు బాధ్యతతో కూడినటువంటి విషయంలో మీరు తలదూర్చి ఆ విషయాన్ని మీరు మాట్లాడటం అనేది తప్పు, ఇలా మీరు చేయటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ప్రకాష్ రాజ్ గారికి కూడా మీరు ఒకవైపే చూడమాకండి అనేటువంటి ఒక మాటను మాట్లాడిన దానికి ఆయన సరే నేను సమర్థించుకుంటాను అంటే సరిపోయి, నేను 30వ తారీఖున వస్తాను, దీని మీద నేను చర్చిస్తాను, ప్రతి విషయానికి నేను సమాధానం చెప్తాను అంటే ఇవాళ ప్రపంచం రగిలిపోతుంది ఆ విషయం మీద. ఇవాళ అందరి మనోభావాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకు ఈ విషయం జరిగింది, ఎందుకు ఇది బయటకు వచ్చింది, దీనిలో ఉన్నటువంటి అది జులైలో జరిగిందా ఏప్రిల్ జరిగిందా అనేది కాదు. దాని మీద విజిలెన్స్ అధికారులు దాని మీద చర్చ జరుగుతున్నారు. ఒక అనుమానం బయటకు వచ్చింది కాబట్టి దీని మూలలన్నీ కూడా బయటకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఏదైతే సుబ్బారెడ్డి గారు ఏదైతే ఈ చైర్మన్ గా ఉన్నారో ఆయన రావటమే అనేకమైనటువంటి వీడియోలు మనం విన్నాం. 500 రూపాయలు ఉన్నటువంటి టికెట్లని 2000 చేయటం, అదే విధంగా వేలం పాటేసినటువంటి వీడియో కూడా బయటకు వచ్చిన తర్వాత ఆ బోర్డులో జరిగినటువంటి అక్రమాలని వచ్చినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్, నూతన గవర్నమెంట్ విషయాన్ని బయటకు తీయాల్సినటువంటి నైతిక బాధ్యత
ఆ యొక్క అధికారంలో ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా కూడా అంటే వారు దానిలో ఆ కామెంట్ కి సంబంధించి భాగంగా చెప్తుంది ఏంటి అని అంటే, ఒక నిమిషం వేణుగోపాల్ గారు వారు చెప్తున్నది ఏంటి అని అంటే, రెవెన్యూ పరంగా ఆలోచించాం, ఖర్చు వైజ్గా మేము తగ్గించుకోవడానికి కొన్ని సూచనలు బోర్డులో అందరూ సలహాలు ఇస్తూ ఉంటారు. యాజ్ ఎ చైర్మన్గా నేను కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని పర్సనలైజ్గా తీసుకొని ఇప్పుడు దాన్ని పొలిటికలైజ్గా టర్న్ చేసేసి మళ్ళీ దానికి వివాదం చేసి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి నెట్టద్దు అని కూడా వారు చెప్తూ ఉన్నారు. ప్రతి చైర్మన్ కూడా ధరల పెంపుదల విషయంలో మాట్లాడతారు. బట్ నేను మాట్లాడింది వైరల్ అయిపోయిందని చాలా సింపుల్గా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దాని గురించి లేదు కదా ఇప్పుడు. నేను అనేది ఏంటంటే ఒక కొత్త బోర్డు ఏర్పడిన తర్వాత దాని మీద అభియోగాలు వచ్చిన తర్వాత ఒక విషయం బయటపడిన తర్వాత క్షుణ్ణంగా పరిశీలించాల్సినటువంటి ధర్మం నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం మీద ఆధారపడింది కాబట్టి చిట్టుబాబు గారు లడ్డూలో కలిసిందా లేదా అది అసలు తేల్చాలి. చిట్టుబాబు గారు నా మాట వినిపిస్తుందా మీకు? నా మాట చిట్టుబాబు గారు సమయం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. నేను మాట్లాడేది కూడా చెప్తున్నా వినండి. ఒకసారి ఒక విషయం లడ్డూలో ఒక నూనెలో నెయ్యిలో కల్తీ వచ్చిందనేటువంటి విషయం బయటకు వచ్చింది కాబట్టి ఇది గతంలో కూడా జరిగిందేమన్నటువంటి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతున్నటువంటి తరుణంలో దీని మీద ఒక సిట్ అనేటువంటి ఒక ఎంక్వైరీని వేసి దానికి ఒక అధికారిని వేసి దీని మీద ఒక తేల్చాల్సినటువంటి విషయం ఎంతైనా ఉంది. దీన్ని ఆధారంగా చేసుకుని గతంలో కూడా తప్పు జరిగిందేమో, ఇది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి అనేటువంటి ఉద్దేశాన్ని విషయాన్ని వెలుగులోకి తీసుకురావాలనేటువంటి ఆలోచనతోనే ప్రతి ఒక్క చర్య కూడా వేణుగోపాల్ గారు కాకపోతే పరిగణలోకి తీసుకుంటూ విషయం ఇవాళ నేను ఒక అడ్వకేట్ గా మాట్లాడుతున్నా. ఒక అడ్వకేట్ గా నల్లకోట వేసుకుని నిన్న మాట్లాడినటువంటి ఆయన పొన్నావులు గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే 1400 రూపాయలు ఖరీదు ఉన్నటువంటి పంది కొవ్వుని తీసుకొచ్చి నెయ్యిలో కలుపుతారా అనేటువంటి ఆయన ప్రశ్న అడుగుతున్నారంటే అసలు మనం ఎటు వెళ్తున్నాం? సభ్య సమాజం తలదించుకునేటువంటి విధంగా ఈ నిజంగా ఈ ఎవరైతే ఈ భక్తి భావాలు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అన్నిటి మీద పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాట వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం నా మాట ఒక్క నిమిషం అండి, నేను మాట్లాడతాను. వారు చెప్పినటువంటి దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాట, ఎవరు ఏ కామెంట్స్ చేసినా, ఎవరు ఏ రీతిలో మాట్లాడినా, ఎవరు ఏ ఆలోచనతో దానికి సంబంధించి రియాక్ట్ అయినా ప్రతి ఒక్క కోణాన్ని పరిగణలోకి తీసుకొని చాలా డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేసి ప్రతి ఒక్కరిని బయటికి లాగి సనాతన ధర్మాన్ని ఎవరైతే పాడు చేశారో, ఎవరైతే కళంకితులుగా మిగిలిపోతున్నారో వాళ్ళని కంప్లీట్గా శిక్షించేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నామనే ప్రాయశ్చిత్త దీక్ష వారు చేపట్టారు. మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్.